మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత కిరాతకంగా భర్త చేతిలో హతమార్చబడినటువంటి స్వాతి ఇంటి దగ్గర ప్రస్తుతం నేను ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని స్వాతి, మహేందర్ రెడ్డి ఏ విధంగా ఉండేవాళ్ళు, వీళ్ళతో మాట్లాడే వాళ్ళ, నిన్న అసలు ఏం జరిగింది అనేది కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాను. చెప్పండి అమ్మా, ఎప్పుడు చివరిగా స్వాతి మీతో మాట్లాడింది? నేనేం చెప్పాలి? చెప్పండి అమ్మా, చివరిగా ఎప్పుడు మాట్లాడింది స్వాతి? మొన్ననే అంటే భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటాయో ఏం చెప్పేది స్వాతి? ఆ గొడవల గురించి అయితే ఏం చెప్పలేదు తను. కాకపోతే రెంట్ కట్టాలక్క, ఇట్లా గోల్డ్ గిరి పెట్టేసి వచ్చినామని చెప్పింది. మా ఇంటికి వచ్చి కాసేపు కూర్చుంది, నేను కూడా ఇద్దరు అన్నం తింటున్నాం. అదే ఇంకా తర్వాత నెక్స్ట్ డే ఇంకా టిఫిన్ తిన్నది, ఛాయ్ తాగింది. ప్రెగ్నెంట్ ఉంది కదా, ఇక నేను కిందికి దిగనాక పైన కొంచెం వాకింగ్ చేసుకుంటా అన్నది. సరే అని చెప్పింది, ఇక పైకి వెళ్ళిపోయింది. ఎన్నో మంత్ స్వాతికి? 5 months. అంటే మహేందర్ రెడ్డి కూడా మాట్లాడేవాడా? మాట్లాడతాడు తను కూడా. ఎందుకంటే మాకు సండే వాటర్ వచ్చినాయి, అసలు మొన్న వాటర్ వచ్చినాయి. ఇక వాళ్ళకు వాటర్ ఉండే, నేను పలికిరెళ్ళి అయితే వాటర్ వస్తే నా ఫోన్లో మెసేజ్ పెట్టాకలైతే కాల్ చేయని అంటది. ఇక వాటర్ ఉన్నాయేమో, నేను కూడా ఫోన్ చేయలే, కింద రమ్మని చెప్పలేదు తనకి. అంటే మహేందర్ రెడ్డికి ఆమె మీద ఏమన్నా అనుమానం ఉందా? ఎందుకు అత్యంత కిరాతకంగా చంపేసి? అట్లా అవమానం అయితే ఏం లేదు తనకి, వాళ్ళు బాగానే ఉంటుండే. కాకపోతే ఈ మధ్య కొంచెం డ్రింక్ చేస్తున్నాడక్క, అట్లా అని కొంచెం అంటే టెన్షన్ తీసుకుంటాను. పనికి ఒకటి వెళ్ళట్లేదు అని చెప్పింది. ఏం పని చేస్తుంటాడు? ర్యాపిడో. నిన్న సాయంత్రం సంచి తీసుకెళ్లే టైంలో అది నేను చూడలేదు. ఆ సంచి తీసుకోక ముందే బయట కూర్చున్నాం కాబట్టి నేను పలకరించిన, జ్యోతి ఎందుకు కిందికి రాలేదు అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్క అని చెప్పిండు. అంతే, ఇక నేను లోపలికి వచ్చేసిన. ఎన్ని రోజుల నుంచి కనిపించలేదు? ఓన్లీ 1 డేనే తను కిందికి రాలేదు, డైలీ కిందికి 1 డేనే. అంటే మర్డర్ జరిగే బిఫోర్ 1 డేనే. చెప్పండి అమ్మా, ఆ టైంలో మీరు కూడా బయట ఉన్నట్లున్నారు. ఆ సంచిలో ఏం తీసుకెళ్తున్నారు ఏంటని? మార్కెట్కి వెళ్ళినా నేను చూసిందైతే లాస్ట్ టైం ఆమెకి మొన్న ఫ్రైడే రోజు ఆమె తన భర్త కలిసి బైక్ పైన వచ్చారు. హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి ఫ్రూట్స్ ఏమైనా తీసుకున్నారు బ్యాగ్లో. దిగంగా చూసిన, బయట కూర్చున్నాం మేము. దిగేసి ఇంట్లోకి వెళ్ళిపోయారు. అప్పుడే నేను లాస్ట్ చూసింది ఆమెను. సంచి తీసుకెళ్లేటప్పుడు ఎవరు చూడలేదా? నేను లేను, తను ఉన్నది. అంటే సంచి తీసుకువెళ్ళేటప్పుడు మీకు అనుమానం వచ్చిందా? ఏం లేదు, నేను బయట కూర్చొని ఎల్లిగడ్డ పొట్టు తీసుకుంటా కూర్చున్నా. నేను నా కొడుకు నా బిడ్డ కూర్చున్నాం అరుగు మీద. కూర్చుంటే అది క్యాప్ పెట్టుకుండు, బ్లాక్ కలర్ది కాలేజ్ బ్యాగ్ వేసుకుండు. అది మంచం లాంటిది, ఇది సంచి, నవార మంచం లాంటి సంచిలా మలుచుకొని తీసుకెళ్ళిండు. ఎన్ని సంచులు తీసుకెళ్ళి? ఒకటి తీసుకెళ్ళిండు, ఒకటి కాలేజ్ బ్యాగ్ వేసుకుంటూ క్యాప్ పెట్టుకుని వెళ్ళిండు. అడిగారా ఎక్కడికి వెళ్తున్నా? మేము అడగలేదు, మనకు తెలియదు కదా. ఏ టైం వరకు? 7 గంటలకు అనుకుంటా, సాయంత్రం నైట్ 7 గంటలకు. మీకు హత్య జరిగిన రోజు ఎలాంటి సౌండ్స్ రాలేదు? రాలేదు. ఏం సౌండ్ రాలేదు, ఏం రాలేదు అసలుకి. అదే హెరాన్ అవుతున్న పోలీసర్స్గా నేనే షాక్లోనే ఉన్నా. ఆమె కిందికి రాలేదు కాబట్టి నాకు డౌట్ వచ్చింది మేడం యాక్చువల్లీ. సో నా ఫోన్ నుంచి మెసేజ్ పెట్టిన, జ్యోతి నువ్వు ఎందుకు కిందికి రాలేదు, ఏ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినావు చెప్పకుండానే అడిగిన. తనకి రిప్లై రాలేదు. అదే రోజు నైట్ ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి తను చనిపోయిందమ్మా. ఏ టైంకి వచ్చారు పోలీసులు? ఏం చెప్పారు? మేబీ 3 o'clock వచ్చినారు. 3 o'clock తీసుకెళ్ళిపోయారా? పోలీసు వాళ్ళు పైకి వెళ్ళి చూసినారు, ఇక బాడీని తీసుకెళ్ళిపోయినారు. ఇక ఉండడం ఇట్లా పిలిపించినారు. నేను పైకి వెళ్ళలేదు మేడం, పైకి వెళ్ళలే. ఇంకా పైకి వెళ్ళి చూడలేదు. గర్భవతి అమ్మ, ఒక బిడ్డ కడుపులో ఉంది, మరొక ఆయన కూడా ఉరిశిక్ష వేసేసేయాలి ఇక, అంతే. ఇవి డైలీ ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఒక్కొక్కటి చూసి వాళ్ళందరికీ ధైర్యం వస్తుంది. మెయిన్ ఫోన్సే ఉండొచ్చు, ఫోన్లలో చూసి ఇలాంటి ప్లాన్ ఎట్లా హత్య చేయాలి ఇవన్నీ చూసే చేస్తున్నారు. ఆయనకి ఉరి తీసేయాలి, అన్నం తిండి పెట్టకుండా జైల్లోనే ఉరి తీసేది 1 సెకండ్ అంతే. ఇంకా ఆయన బతకద్దు. ఎంత ఉసురు పోసుకుంటారో ఆడదాంది. ఆయన ఒక ఆడపిల్ల, ఒక హక్కు ఉంది కదా, అట్లా చేయడం చాలా తప్పు. చెప్పండి అమ్మా, న్యాయం అంటే చనిపోయినటువంటి స్వాతిని తీసుకురాలేము, ఏం న్యాయం కోరుతారు? అతనికి ఏం శిక్షించాలి? మాకంటే ఏం లేదు, కానీ మా ఇంటి మీద పేరు వచ్చిందని మాకు అదే బదనమైందని మాకు అంతే, కానీ బాధ తప్పించి ఏం లేదు. వాళ్ళు తెలియని వాళ్ళు, కానీ ఈడికొచ్చి ఇట్లా అయిపోయిందని మాకు అదే బాధ, కానీ మాకేం లేదు. చూస్తున్నాం కదా, ప్రస్తుతానికైతే స్వాతిని చంపేటువంటి ముందు రోజు స్వాతి ఫోన్ మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదు. అనుమానం వచ్చి తన భర్తని అడిగితే ఉంది అని చెప్పి మాత్రం చెప్పాడు, బయటికి వెళ్ళాడు అని చెప్పేసి. సంచి తీసుకొని వెళ్తున్నటువంటి టైంలో కూడా మాకు ఎలాంటి అనుమానం రాలేదు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో సుజాత, బాలాజీ నగర్.